అందరికీ కొబ్బరి బూరలు చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా ఉబ్బి. మీకు కూడా కావాలా కొబ్బరి బూరలు? స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఎవరికి కొబ్బరి బూరలు కావాలన్నా కూడా ఎమ్మటే ఆర్డర్ చేసుకోండి. ఇవైతే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేసుకుందామా మరి. ఇవైతే ముందు డేనే అంటే రేపు చేస్తామనగా ఈ రోజే బియ్యం అయితే నానబెట్టుకోవాలి. దీనికి తడిపిండి కావాలన్నమాట. బియ్యం పట్టించుకొచ్చిన తర్వాత ఎంత మెత్తగా పట్టినా కూడా అల్ల కొంచెం రవ్వగా ఉంటుంది. కాబట్టి దాన్ని మంచిగా పిండి జల్లెడతోటి పట్టుకొని అట్లా పట్టిన పిండిని వదిలిపెట్టకుండా చేయితో నొక్కేసుకోవాలి. ఎందుకంటే పిండి ఆరిపోతుంది కాబట్టి. ఇంకా నాకు పాకం క్లిప్ అయితే మిస్ అయిపోయింది. పాకం అయితే ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. బెల్లం వేసి కొంచెం వాటర్ వేసుకొని పాకం వచ్చిన తర్వాత మంచిగా 1 కేజీకి 1 కొబ్బరికాయ, మంచిగా ఒక పెద్ద సైజు కొబ్బరికాయ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఆ పాకంలో వేసుకొని, అలాగే ఆ కొబ్బరి పాకం ఉడుకుతున్నప్పుడు 1 కప్పు నూనె కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము జల్లెడతో పట్టి పెట్టుకున్న పిండిని కూడా ఆ పాకంలో వేసి మంచిగా మనం అరసలా కలుపుకుంటాముగా అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న పిండిని మంచిగా ఒక ఆయిల్ కవర్ ఉంటుంది, ఆయిల్ కవర్ మీద పెట్టుకొని చిన్న ఉండలుగా చేసుకొని మంచిగా నొక్కుకోవాలి. చిన్న మన 4 ఏళ్ళ వెడల్పుతోటి నొక్కుకొని మంచిగా మరుగుతున్న నూనెలో వేస్తే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి.